ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏమిటయ్యా అంటే మధుమేహం పైన ప్రపంచవ్యాప్తంగా ఒక లాభసాటి వ్యాపారం జరుగుతూ ఉంది. దాన్ని ఢీకొట్టడానికి రివర్సల్ డయాబెటీస్ అని ఇది మళ్ళీ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే మధుమేహాన్ని రివర్స్ చేసుకోవచ్చు. నిన్నటిదాకా ఒకసారి మధుమేహం వచ్చిందంటే ఇక తగ్గనే తగ్గదు, లైఫ్ లాంగ్ మందులు వాడవలసింది, లైఫ్ లాంగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసింది అనేవాళ్ళు. ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ అనేటటువంటిది ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ డయాబెటీస్లో ఉండేటటువంటిది విచ్చలవిడిగా వాడడం మొదలెట్టారో ప్రతి ఒక్కరికి ఇక డయాబెటీస్ అంటే ఇంతే, ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఇంజక్షన్ తీసుకోవాలి, ఇంక ఏమన్నా కానీ తేడా వచ్చింది అని అంటే వేలు పోయిందా పాదం పోతుంది, పాదం పోయిందా కాలు పోతుంది, ఆ లెవెల్లో మారిపోయింది. సో ప్రజలకి ఏమిటి అంటే మధుమేహం వచ్చిందంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది అన్నట్లు. సో వాస్తవానికి ప్రతి వాడు యూట్యూబ్లో ఎవ్వడికి తోచింది వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇక్కడ నిజమైన వాడెవడో అబద్ధంగా మాట్లాడుతున్నాడు ఎవడో అర్థం కాని విధంగా ఉంది. ట్యాబ్లెట్లు సర్వము మొత్తం వండి వార్చేస్తున్నారు యూట్యూబ్లో. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇంత మాట్లాడినా కానీ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పేషెంట్లు ఏమీ తగ్గట్లేదు, వాళ్ళ దగ్గరికి పోతున్నారు, ఇవి కూడా చూస్తూ ఉన్నారు. సో కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక్క వేలుకి ఏదైనా నల్లని బుడిపొచ్చిందంటే నెమ్మదిగా వేలు తీద్దామంటాడు. మన ఈ మధ్య నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఎంత ఈజీగా డాక్టర్ చెప్పేస్తున్నా అంటే లాస్ట్ టైం నీకు 2 వేలు తీసేసానమ్మా, ఇప్పుడు నేను ఏమీ చేయలేను, మీరు ఒకసారి ఇక్కడైతే మాత్రం సాధ్యం కాదు, మీరు గాంధీకి కానీ ఉస్మానియాకి వెళ్ళండి, కాలు పైదాకా తీసేస్తారు అని నేను రాసిచ్చేస్తున్నాను. వెంటనే రాసిచ్చేసాను. సార్ అంతేనా అని పేషెంట్ అడుగుతున్నాడు. అంతే అమ్మా, ఇంతకన్నా మించి ఏం లేదు, నేనేం చేయలేను. ఇంత అవలీలుగా మాట్లాడుతున్నారు. ప్రాణాలు కూడా హరీమని పుట్టుక్కుమని పోతా ఉన్నాయి. సో అయినా కూడా ప్రజలు రియలైజ్ అవ్వట్లేదు. ఆయుర్వేద వైద్యుని ఎప్పుడు కలవాలి, ఏం కలవాలి, ఆయుర్వేద వైద్యుడు ఏం చేస్తాడులే, ఇక నిజం మాట్లాడాలంటే ఏం పీకుతాడులే అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. సో ఆయుర్వేద వైద్యుడు ఏం పీకుతాడు అనేది తెలియనప్పుడే కదా తెలిసేది. సో ఆయుర్వేద వైద్యుని అంటే ఏదంటే ఏదో గడ్డి పరక పీకేసినట్టుగా మాట్లాడుతున్నాడు, కానీ ఆయన చాలా చాలా చేయగలడన్న విషయము ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ప్రోగ్రాం ఏంటి అంటే మధుమేహం రావడానికి దేశంలో ఏమేమి కారణాలు వచ్చాయి, మధుమేహాన్ని ఎట్లా నివారించుకోవాలి, మధుమేహం రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఒక ప్రోగ్రాం తీసుకొని ఆ ప్రోగ్రాంను ప్రజల మధ్యలోకి తీసుకుపోతుంది. అంటే అందులో ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు, అలోపతి వైద్యుడు ఉన్నాడు, ఇద్దరిని కలగలిపి మధుమేహం యొక్క అంటే డయాబెటీస్ నివారణ అంటే ప్రివెన్షన్ ప్రోగ్రామ్ను టేకప్ చేసింది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకొని మన కోసం ఆలోచిస్తున్నారో ఒక్క క్షణం ఆలోచించండి. సో ఇక్కడ వాడు చెప్పింది వీడు చెప్పింది. ఈ మధ్య ఒక పేషెంట్ నాకు ఫోన్ చేశాడు, ఏమండి మీరు టీవీలో 3 మొక్కలు చెప్పారు, ఆ 3 మొక్కలు చెప్పేయండి, నేను వాడుకొని మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ప్రేక్షకులారా మీరు చెప్పండి, ఇదే మాట మీరు ఇంగ్లీష్ డాక్టర్ని అడుగుతారా? ఇదే మాట మీరు ఇంగ్లీష్ డాక్టర్తో మాట్లాడతారా? మరి ఎందుకు అలా మీరు ఆయుర్వేద వైద్యం వచ్చేటప్పటికి ఎందుకంత తూష్ణీకరణ భావన, నిర్లక్ష్యపు చూపు ఎందుకు కనిపిస్తుంది? ఇక్కడ మందు చెప్పేయండి అడుగుతున్నాను. అదే మందు మరి మెడికల్ షాప్లో కూడా దొరుకుతున్నాయి కదా, మరి అవే వాడుకోవచ్చు కదా. అంత వాడుకున్నా కానీ వేడిపోతే పాదం పోతుంది, పాదం పోతుండే కాలే పోతుంది. ఒకసారి ఒక పెద్ద ఆవిడ మా మదనపల్లిలో వాళ్ళ అబ్బాయిని అడిగి ఆమె బాబా గారి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి? షిరిడి వెళ్ళింది ఆవిడ. షిరిడి వెళ్ళి అక్కడ అందరూ చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే ఈవిడ కూడా చెప్పులు తీసేసి నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఈ పారంతుమ్మ కంప బాగా ఉంటుంది, ఆ తుమ్మ ముళ్ళు ఒకటి కుచ్చుకుంది అంతే. ఆమె మదనపల్లి రాగానే మళ్ళీ చీమ్ పట్టింది. ఆ ఇంగ్లీష్ డాక్టర్ కాస్త ఏం చేశాడు, చీమే కదమ్మా అని స్కాల్పెల్తో కట్ చేశాడట అంతే. అది కాస్త పుండైపోయి అసలు మొత్తం పాదం పైన 4 వేళ్ళు తీయాల్సి వచ్చింది. 4 వేళ్లతో పాటు పాదం కూడా కొంతవరకు తీసేశారు. దాని తర్వాత నేనేం పాపం చేసుకున్నాను రా బాబు, అంత దూరం పోయేసి కాలే పోగొట్టుకున్నా నేను అని చెప్పని మొత్తం పైదాకా మోకాలు కిందాకా తీయాలన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. నేనప్పుడు ఆవిడ కాలును రక్షించాను. సో నేను ఎంత అంటే మేము అప్పుడు మాకు పత్రిక ఉండేది, షుగర్ పుండు కూడా మానడం సాధ్యమే అన్న. అసలు మా ఎడిటర్తో చెప్పా, ఎవరు చదువుతాడండి అనవసరంగా రాయడం ఎందుకు, దీని కవర్ స్టోర్ రాయడమా అని అన్న. ఆయన కొట్లాడి రాయించాడు, షుగర్ పుండు మానడం సాధ్యమే, కాలికి వచ్చిన షుగర్ పుండు మానడం సాధ్యమే అని. సో అది సంజీవిని పత్రికకు ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే సంజీవిని టీవీ ఏదైతే ఉందో ఆ రోజుల్లో పత్రికగా ఉండేది. ఆ పత్రికకు కవర్ స్టోరీ రాస్తాం, కానీ ఆ కవర్ స్టోరీ ఆవిడ యొక్క కాలును రక్షించింది.
అప్పుడు అనిపించింది, అరే నిజమే కదా, మేము మాట్లాడే మాట ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరు హృదయానికో తగులుతుంది అని. నేను నా కళ్ళలో నీళ్లు తిరిగే ఆ రోజు, ఒక్కరి కాలైనా రక్షించాం కదా అని. సో ఇట్లాగా మార్పు చైతన్యం అనేది మనం మాట్లాడుకునే భావజాలంలో ఉంటుంది. మన భావజాలంలో ఆయుర్వేదాన్ని భాగం చేయండి, ఆయుర్వేదం గురించి మాట్లాడుకోండి, ఆయుర్వేదం గురించి ఎవరెవరున్నారో తెలుసుకోండి, ఆయుర్వేదంలో ఎవరెవరు ఏమేం పనులు చేస్తారో అది కూడా తెలుసుకోండి. ఇట్లా తెలుసుకున్నట్లయితే ఆయుర్వేద వైద్యం అనేది ప్రజలకు చేరువవుతుంది. మధుమేహంలో ఎవడో చెప్పేటటువంటి గన్నయ్య చెప్పే మాటలన్నీ విని ఈ మూలిక వాడుకో, అది చేసే, ఇది బ్రహ్మాండంగా తగ్గుతుంది అంటే మనం అంతా వినిపోతున్నాం అన్నట్లు. సో అదొక్కటే కాదు, దానికి తోడు అలోపతితో పాటు ఆయుర్వేద వైద్యాన్ని కనుక వాడుకున్నట్లయితే అత్యద్భుతంగా తగ్గించుకోవచ్చు. ఒకసారి ఓ సైంటిస్ట్ నా దగ్గరికి వచ్చారు, షుగరు 450 ఉందమ్మా, ఫాస్టింగ్ తగ్గట్లేదు అన్నాడు ఆయన. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు శివుణ్ణి పూజించేటటువంటి మారేడు దళాలు గుప్పెడు ఆకులు తీసుకొచ్చి ఒక చెంచా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు తీసుకొని ఒక ఉసిరికాయ ముక్క దాంట్లో దంచి వేసి కషాయం పెట్టుకొని తాగమని చెప్పా. ఆయన ఒక 2 నెలల తర్వాత వచ్చి అసలు దండం పెట్టుకున్నాడు అన్నట్ల సైంటిస్టు. మహేష్ బాబు గారు ఎంత అద్భుతంగా తగ్గింది, అసలు నేను అసలు అలోపతిలో తగ్గనిది ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 400 దాటింది, 200 లోపల వచ్చేసింది అయ్యా బాబు, ఎంత అద్భుతంగా పనిచేసింది. నా ఇంట్లో రోజు ఉండేటటువంటి ఈ చెట్టుకు నేను దండం పెట్టుకుంటున్నాను, కానీ నేను ఎన్నడూ దాన్ని ఇంత పెద్ద ఔషధ గుణాలు అందులో ఉన్నాయని నేను అస్సలు కూడా అనుకోలేదు మహేష్ బాబు గారు. నిజంగా ఆయుర్వేదం యొక్క ఇంత గొప్ప మహత్తు ఉందని నేను తెలుసుకున్నానని ఆ సైంటిస్టు అట్లా 1 సంవత్సరం వాడి షుగర్ను అదుపులోకి తెచ్చుకున్నాడు. సో కాబట్టి ఆయుర్వేద వైద్యులను కూడా అలోపతి వైద్యులతో సమానంగా చూడాలి. అలోపతితో ప్యారలల్గా ఆయుర్వేదం కూడా వాడుకున్నట్లయితే అత్యద్భుతంగా ఎన్నో ఇన్క్యూరబుల్, అలోపతిలో ఇన్క్యూరబుల్ అని చెప్పేటటువంటి రోగాలను కూడా అద్భుతంగా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంది. ఈ విషయాన్ని మీరు ఒక్కొక్కరు 100 మందికి షేర్ చేసినట్లయితే మీ పాదాల యొక్క వేలు కాకుండా ఎదుటి వాళ్ళ యొక్క పాదాల వేలను, కాళ్ళను కూడా రక్షించి వాళ్ళ అవిటి వాళ్ళు కాకుండా కూడా మీరు కేర్ తీసుకునే వాళ్ళు అవుతారు. ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకునే వాళ్ళు అవుతారు.